హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాస్లా ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, కల్కి 2898 AD ఇందులో భైరవ యాంథమ్ సాంగ్ రిలీజ్ అవ్వడం జరిగింది. దాన్ని చూశాను. సాంగ్ అయితే అంత కిక్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. బట్ ఈ సాంగ్ నార్త్ సైడ్ పీపుల్కి చాలా 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 బాగా నచ్చుతుంది. దీని ట్యూన్ కానీ స్టైల్ కానీ నార్త్ సైడ్ పీపుల్కి నచ్చే విధంగా ఉంది. అలాగే ఈ సాంగ్ సింగర్ దిల్జిత్ గారు నార్త్ సైడ్ చాలా ఫేమస్. ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఈ సాంగ్ పాడడం, అలాగే ఈ సాంగ్లో ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖచ్చితంగా నార్త్ సైడ్ పీపుల్కి అయితే చాలా బాగా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే మనం కూడా ఈ సాంగ్ వినగా మనకు బాగా నచ్చుతుంది. స్టార్టింగ్ కిక్ ఇవ్వలేదు, కానీ మనం వినే కొద్దీ ఈ సాంగ్ మనకి చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అలాగే సాంగ్లో తెలుగు లిరిక్స్ కొన్ని ఉన్నా కానీ చాలా బాగా ఉంది. అన్నీ నేనే, ఒంటరిని మాత్రం కాను, స్వార్థం నేనే, పరమార్థము నేనే అని లిరిక్స్ చాలా బాగున్నాయి. చాలా తక్కువ ఉన్నా కానీ చాలా బాగున్నాయి. కానీ ఇది కూడా నాకు ఎందుకో ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఏకనిరంజన్ సాంగ్స్ పోలినట్టుంది. అమ్మ లేదు నాన్న లేదు, ఆ సాంగ్కి ఈ సాంగ్కి ఏదో పోలికలు ఉన్నట్టున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఏకనిరంజన్కి దీనికి పోలికలు ఉన్నాయి, సాంగ్ పోలికలు ఉన్నాయి. అలా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సాంగ్ అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. నార్త్ సైడ్ పీపుల్కి అయితే బాగా నచ్చుతుంది, మనకి వినే కొద్దీ బాగా నచ్చుతుంది. అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మన కల్కి 2898 AD ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో జరగబోతుంది ఫ్రెండ్స్. ఇది నిజంగా శుభ పరిణామం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మన రాజధాని ఏంటో మనకు కానీ, పక్క రాష్ట్రాలకు కానీ, పక్క దేశాలకు కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు, క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు కల్కి లాంటి ఒక ఇంటర్నేషనల్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం, దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ అమరావతిలో కానీ జరిగితే ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతారు, కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? అమరావతిలో. అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని మనం గర్వంగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అందరికీ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇది జరగాలి, ప్రపంచవ్యాప్తంగా మన రాజధాని అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వబోతున్నారు. ఇది కానీ నిజంగా జరిగితే మనకి కన్నుల పండగ ఫ్రెండ్స్. ప్రభాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒకే స్టేజ్ మీద చూడొచ్చు. ఎంత బాగుంటుంది! ఆ సీన్ చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అలాగే వీళ్ళ రాకతో ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద ఉన్న బడ్జెట్ అన్ని 10 పెరిగిపోతుంది. దీని కలెక్షన్స్ కానీ, లాభాలు కానీ, దీని పబ్లిసిటీ కానీ 1కి 10 పెరుగుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. 100% ఖచ్చితంగా జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ అటెండ్ కావాలని, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ చేయాలని, అలాగే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్. ఇంకో న్యూస్ కూడా వస్తుంది. ఇదే ఈవెంట్కి తమిళనాడు సూపర్ స్టార్ అయిన రజనీకాంత్, ఆయన తమిళనాడు ఏంటి ఫ్రెండ్స్, మొత్తం వరల్డ్ వైడ్గా ఆయన సూపర్ స్టారే. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అటెండ్ అవబోతున్నారనే విషయం తెలిసింది. నిజంగా కూడా ఇది కూడా జరిగితే అద్భుతం ఫ్రెండ్స్. ఇవన్నీ జరగాలి, కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.